హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే నేనైతే డ్యూ అయితే స్టార్ట్ చేశాను ఇన్ దివాళీ పీక్ అన్నమాట. దివాళీ పీక్లో డ్యూ స్టార్ట్ చేసాను. బస్ కార్ త్రిబుల్, కానీ మనకు అది వాడడం రాదు, ఎందుకులేండి. ఈడెవడో ఆ డబ్బా పైన ఉన్నాడు, గ్లోవల్ వేసాడు. అదిగోండి మమ్మ, దానిపైన ఇది వేద్దాం, గ్లోవల్ బ్రేకర్. ఇటు డ్రోన్లు అక్కడ గన్లు ఉన్నట్టున్నాయి. పర్లేదు, ఏం పర్లేదు, బయటికి రా, నువ్వు బయటికి రా. తలకాయ పెట్టి తలకాయ ఏడిపోద్ది. ఇటు పడుకుని పెంతడు, కింద గెంతడేటి? ఈడు వేరా ఆడు వేరా ఏం మరి? నాకు తెలిసి ఆడే కిందకి గెంచాడు అనుకుంటున్నా. వాళ్ళ టీమ్మేట్ ఇక్కడే ఉండాలి. ఏడాడు ముందు వస్తున్నాడు రా, వస్తున్నాడు. వీడికి వన్ కనెక్ట్ అవ్వట్లేదు. స్కైలర్ వేద్దాం, మనోడు వేసాడులేండి. కిల్ చేసేద్దాం. మనోడికైతే ఫస్ట్ కిల్ వెళ్ళింది, నాకు ఇంకా కిల్ కూడా రాలేదు. అలోడు కోడా క్యారెక్టర్ వేసాడు. ఎక్కడ ఉన్నాడు? అదిగోండి వస్తున్నాను రా, వచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళ టీం అయితే వైపౌట్ అవుతుందా, మా టీం వైపౌట్ అవుతుంది చూద్దాం. వచ్చాడు, స్కైలర్ వేసాడు, అయిపోయాడు. టీం వైఫౌట్. నాకు ఒక కిల్లు, మా వాడికి ఒక కిల్లు. టీం అయితే అయిపోయింది. ఇంకా మా వాడికి అయితే 20 అయితే ఇచ్చేసాను. డ్రోన్ హామర్ వేసాడు ఎవడో, అంటే చుట్టుపక్కల ఎనిమి ఎక్కడో ఉన్నాడు. హామర్ వేసాడంటే ఎక్కడో ఉన్నాడు అనమాట. మన ఇక్కడ మాన్స్టర్ ఉంది, మాన్స్టర్ ఎదురు ఉన్నాడు మామ. అదిగోండి అక్కడ ఉన్నాడు. 35 అంట, 35 అంట. ఏకే ఉందరు ఇక్కడ. ఏ బాబు, ఏకే ఇవ్వట్లేదు వీడు. బాబు ఏకే ముందుకు తోలి అప్పుడు వెళ్ళి తీద్దాం. వచ్చింది. ఇప్పుడు ఆ నీళ్ళు కొట్టుకోవాలన్నమాట. ఇందాక వన్ ట్యాప్ కనెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు రాలా. ఓకే, బాడీ ఈల్ టీం కూడా అయిపోయింది. ఈ లోడ్ ఇక్కడ ఎక్కడో దిగాడు మామ. ఈ లోడ్ కాదు, వేరేవాడు. ఈడు అయిపోయాడులేండి. ఈడితో 3 కిల్స్ అయితే అయ్యాయి. 3 కిల్స్లో 2 టీం వైపౌట్స్. ఇప్పుడు వీళ్ళు చేసుకొని వెళ్దాం. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి పీక్లో ఎవరు లేరనుకుంటా. ఉంటే మరి ఈ పాటకు వచ్చేస్తారు ఇక్కడ ఫైట్ చూసుకొని. మరి మనం ఏం చేయలేం. వీళ్ళు చేసుకొని వెళ్ళి ఇప్పుడు ఒక హిట్ లిస్ట్ తీయాలన్నమాట. హిట్ లిస్ట్ తీసి మొత్తం ఎత్తుకాను మమ్మ, ఎవరు లేరు. ఇప్పుడైతే హిట్ లిస్ట్ తీయడానికి రెడీ అయిపోయాను. హిట్ లిస్ట్ వచ్చింది. ఇంకా మాన్స్టర్ మీద వెళ్ళిపోవడమే, ఇంకేం ఇచ్చేయకంట. మాన్స్టర్ మీద మనకి స్కిన్ బండి ఇది ఉంది మామ, బండి క్యారెక్టర్ మిష్ అయినా సరే మనం డైరెక్ట్గా ఇది ఉంది కదా మనకి, సార్ మనం వెళ్ళిపోవడమే. ఓకే, ఇక్కడ దిగిపోదాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే ఇట్లీస్ట్ మన మీద చూపిస్తుంది, ఎందుకంటే మనం ఇట్లీస్ట్ తీసాం కాబట్టి. అదిగోండి దొరికాడు. ఆగు నువ్వు ఆగు, హీల్ చేసుకుంటాను, వస్తాను మీ కాడికే వస్తాను. మీ మొత్తం భీమశక్తి కంప్లీట్ చేసినంత వరకు భీమశక్తి ఒకటి వెళ్ళరా. ఇప్పుడు భీమశక్తి మొత్తం కంప్లీట్ అయిపోవాల్సిందే. వస్తున్నాను, ఆగండి, మీ కాడికే వస్తున్నాను. ముందు ఆ ఇట్లీస్ట్ తీయాలి. పైన ఒకడు నాకు తెలిసి ఇట్లీస్ట్ ఈడొకడు, ఇటు సైడ్ నుంచి ఒకడు. బాబు ఈడెవడో మంటలు వేస్తాడు నాయన. నా పని అయిపోయింది. నా బస్సు చెక్ చేసినాడు అనుకుంటా. అమ్మయ్య, జాగ్రత్తగా వస్తాను. ఈడెవడో వస్తాడు, మా వాడికి సపోర్ట్ ఇవ్వాలి. అమ్మయ్య, నాకు చేస్తాం. 10 వెళ్దాం. ఈడు అయిపోయాడు, ఆడు పైన ఉన్నాడు. వీళ్ళ టీం కూడా వస్తాడు. రారా నువ్వు. అమ్మయ్య, అయిపోయాడు మామ. వీళ్ళ టీం కూడా అయిపోయింది. నాకు తెలిసి ఇది 3వ 4వ టీం వైఫౌట్. వీళ్ళేనా ఇట్లీస్ట్ వాళ్ళు? ఏమో మరి, నేనైతే చూడలేదు. మరి ఇట్లీస్ట్ వాళ్ళు ఎవరో వీళ్ళే అనుకుంటా, ఎందుకంటే ఇట్లీస్ట్ లేదు కదా. ఏమో, నేను కూడా అబ్జర్వ్ చేయలేదు అనమాట. ఇంకా పైనుంచి కొట్టారు, సైడ్ నుంచి కొట్టారు. పైనుంచి అట్లీస్ట్ ఇద్దాం. పైన ఉన్నారు మామ, పైనుంచి కొట్టిన వాళ్ళు అయితే ఉన్నారు. రండి పైకి వెళ్దాం ఒకసారి. పైకి వెళ్ళి అలా లుక్ చేసి వచ్చేద్దాం. ఎక్కడున్నారు వీళ్ళు? కరెక్ట్గా రివైవ్ పాయింట్ కాడ ఉన్నాడు. రివైవ్ పాయింట్ కాడ సైడ్ నుంచి వెళ్ళాలి మనము. నాకు తెలిసి నా లొకేషన్ ఆడికి తెలుసు, ఆ లొకేషన్ నాకు తెలుసు, ఎందుకంటే నేనే ఇట్లీస్ట్ తీసాను కదా. నా లొకేషన్ ఆడికి చూపిస్తూ ఉంటుంది. పదండి ఇప్పుడు ఆడికాడికి. ఇదిగోండి వచ్చాడు రా. వీడికి జోన్ వేద్దాం. ఫ్లాష్ ఫ్రీజా ఇదేదో అంటారో నాకు తెలీదు. 32 తగిలింది, 18 స్పైడర్ పెట్టింది. ఇప్పుడు వెళ్ళి రొమ్మిడమే ఆడికి. అమ్మయ్య, 5వ 4వ టీం వైఫౌట్లు మామ. నాకు తెలిసి 6 కిల్లులు అంటే 4 అనుకుంటాను. 4 టీం వైపులు చేశాను. ఇంకా నాకు తెలిసి పీక్లో ఎవరైనా ఉన్నారంటారా? పీక్ సారీ పీక్ కాదు, భీమశక్తి. ఇటు ఆవిడ ఎలిమినేటెడ్ అంట. ఆ కిల్ ఏదో నాకు వస్తే 7 కిల్స్ అవుతాయి కదరా.
ఎలిమినేట్ అయిపోయాడు ఎవడో, నాకు తెలిసి ఆఫ్లైన్ అనుకుంటా. ఇంకా భీమశక్తిలో ఎవరైనా ఎనిమీస్ ఉన్నారంటారా? ఒకసారి చూసి ఇక్కడి నుంచి ఎక్కేద్దాం. 2400 కాయిన్స్ ఉన్నాయి. మా వాడిని ఎవడో కొడుతున్నా. ఆహాహా, పైనుంచే వచ్చాను కదరా, ఎక్కడ ఉన్నారా నాయన మీరు? ఈడొకడు ఆడికి ఇంకొక 2 బుల్లెట్లు, ఆడికొక 2 బుల్లెట్లు, ఈడికో 2 బుల్లెట్లు అయినా అయిపోదును. మిమ్మల్ని వగలరా, పైనుంచి వచ్చినా మీరు ఇంకా నాకు దొరకలేదంటే మీరు ఎంత మేధావిలో, మిమ్మల్ని అయితే వగలరా. సెకండ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ టీమ్మేట్ దీపోతున్నాడు. వస్తున్నాను ఆగరా, నువ్వు వాడిని చూసుకోరా, నేను ఈయన చూస్తాను. వీడు దిగిపోయాడు భయపడి, జోన్ ఉంది కదా అనేసి. అదిగోండి శాంటీని వేసాడు. అబ్బాబాబా, 30 రౌండ్కే టీం అయిపోవట అంట. అంటే ఈడు వేరా ఆడు వేరా, పైన ఉన్నాడు ఏడు మరి. ఇక్కడ ఎక్కడ లేడు మామాడు, ఏమైపోయాడు, మామైపోయాడు. ఎవడ వెనక నుంచి కొడుతున్నాడు, అటు సైడ్ నుంచి. అదిగోండి అక్కడి నుంచి కొడుతున్నాడు. అంటే ఈడు పెరగట్లేదు మామ, హీలు జోన్లో పెరగదు అనుకుంటా. అదిగోండి అక్కడ ఉన్నాడు. ఈడు నాకెప్పుడు ఆ లోడ్కి ఈడు రెవై ఇస్తున్నట్టున్నాడు మామ. ఇందాకలా మనం పైన వైట్ వాడిని చూసాం కదా, ఆడే అంటున్నాను నేను. ఆడికి ఈడు రెవై ఇస్తాడేమో. ఆ వైట్ వాడు కూడా నాకు ఇప్పటికి వచ్చి కనిపించలేదు మామ. ఆడు ఎక్కడ ఉండా మరి, నాకు ఇంకా కనిపించలేదు. ఈడు ఇప్పుడే దిగాడు మామ. ఇక్కడ పెద్ద లూట్ ఏం లేదు. అదిగోండి కిందకు వస్తున్నాడు. రా అయిపోయింది, ఇంకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ రెవైకి వెళ్ళిపోతున్నాడు. రే వీళ్ళందరూ ఎక్కడి నుంచి దిగుతాండ్రా, మళ్ళీ రెవైకి వెళ్తాండి. వీడి పైనుంచి వచ్చాడు. ఇప్పుడే కదరా పైకి వెళ్ళి వచ్చాను, ఎల్ షేప్లో ఉన్నట్టున్నాడు. సరేండి, మళ్ళీ రెవై కొట్టాడు. వీడు రెవై కొట్టేసి ఎల్ షేప్కి వెళ్ళాడా, లేకపోతే ఆడివేరా, మళ్ళీ ఎవడైనా ఎక్కడ దిగాడా, వీళ్ళ టీమ్మేట్కి రెవై ఇచ్చాడు ఏడాడు. అవన్నీ ఎందుకులేండి, మనకి 9 కిల్స్ అయితే వచ్చాయి కాబట్టి ఇప్పుడు అర్జున్కి ఇక్కడ నుంచి చెక్కిల్ జోన్కి వెళ్ళిపోవాలన్నమాట. ముందు ఒక రిపేర్ కిట్టు, అక్కడ వెళ్ళినప్పుడు మెడికిట్ వేసుకోవచ్చులేండి. మా వాడిని ఎక్కించుకొని వెళ్ళిపోదాం. అమ్మయ్య వస్తాం అమ్మ, జోన్కి వస్తాం. ఇప్పుడు హీల్ చేసుకోవచ్చు. ఇందాకలా సున్నాలు పెరుగుతాయి జోన్లో ఉంటే. పదండి దీని మీద వెళ్ళిపోదాం. జిప్ లైన్ సాహో అనుకొని వెళ్ళిపోవడమే. 10-11 9 కిల్స్ అంటే మేమిద్దరం ఇంకా 8 ఉన్నట్టుంది. ఎనిమీస్ నాకు తెలిసి జిప్ లైన్ మీద మరెవరు రాలనుకుంటా. అట్నుంచి వచ్చాం కదా. రాగరా అటు సైడ్ నుంచి కొడుతున్నాడు. నువ్వు సపోర్ట్ నేను అడిగి ఎత్తాను. వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళిపోయాడు. వీడు అది కనిపిస్తున్నాడు కానీ మనం కింద. నాయన వీళ్ళు జిప్ లైన్ మీద వచ్చారా. మావాడు కిందకి వెళ్ళిపోయాడు. అమ్మయ్య జస్ట్ మిస్. వీళ్ళ టీమ్మేట్ కూడా కిందకి పడిపోయినట్టున్నాడు. ముందు వెళ్ళి కిల్ చేసేద్దాం. మావాడు కిందే ఉన్నాడు, వాళ్ళ టీమ్మేట్ కిందే ఉన్నాడు. సర్లేండి, మళ్ళీ లాస్ట్ వాళ్ళ టీమ్మేట్ కానీ ఉంటే నా పని అయిపోదు మామ. జస్ట్ మిస్ అనమాట. ఇప్పుడు ఒక రిపేర్ కిట్ వేసుకొని జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడు జాగ్రత్తగా మావాడు బాల్ వేసినట్టున్నాడు, బాల్ వేసాడు. ఇప్పుడు జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోలే. వాళ్ళ టీమ్మేట్ ఒకటి కింద పడిపోయాడు మామ. ముందే తొత్తరు అనుకుంటా, ముందే పడిపోయాడు. అటు సైడ్ నుంచి కొడుతున్నారు జాగ్రత్త. హామర్ వేసాడు మామ. ఇందాకలా కాదులేండి, ఇందాకలా కూడా హామర్ వేసాడు, ఆడే అనుకుంటా. వీళ్ళు పడితే వేస్తున్నాడు మామ. సరుకు ఇక్కడ ఉన్నదంతా మా మీదే ఓడుతున్నారు వీళ్ళు. పడకలారా రండిరా మీరు. రా నువ్వు మాత్రం చావకు. చచ్చిపోయాడురా. చావకన్నాను కదరా. ఒక్కళ్ళు మెయింటైన్ చేయలేను, ఇద్దరు నేను వచ్చాడు. ఈయన అక్కడికి మామ తాగలట్లేదు మామ. ఈయన అక్కడికి ఏం చేయలేం. ఉంటాను మరి, బాయ్.